హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ దేశంలోనే వేగంగా పెరుగుతున్న మెట్రో నగరాల్లో ఒకటి. కొత్త ఫ్లైఓవర్లు, మెట్రో లైన్లు, ఐటీ కారిడార్లు, లగ్జరీ టౌన్షిప్లు ఇలా నగరం విస్తరిస్తూ ఉంది. అయితే ట్రాఫిక్ మాత్రం రోజురోజుకి భారీ సమస్యగా మారుతోంది. ఇప్పుడు ఈ సమస్యకు పెద్ద పరిష్కారంతో హెచ్ఎండిఏ ముందుకొచ్చింది. మాస్టర్ ప్లాన్ 2031లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 22 కీలక రోడ్లను విస్తరించేందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చింది. కొన్ని రోడ్లు 24 మీటర్ల వరకు, కొన్ని రోడ్లు 30 మీటర్ల వరకు, మరికొన్ని 45 నుంచి 60 మీటర్ల వరకు విస్తరించబోతున్నారు. మరి ఏ రోడ్డు ఎంత దూరం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్పాండ్ చేయబోతున్నారో ఇప్పుడు చూద్దాం. ఈసీఎల్ క్రాస్ రోడ్స్ నుంచి రాధికా క్రాస్ రోడ్స్ వరకు ఉన్న రోడ్డును 30 మీటర్ల నుంచి 45 మీటర్ల వరకు విస్తరించనున్నారు. ఈ స్ట్రెచ్ కాప్రా, ఈసీఐఎల్ ప్రాంతాల ట్రాఫిక్ను తగ్గించడంలో కీలకం కాబోతోంది. ఇక హబ్సిగూడ మెట్రో నుంచి ఉప్పల్ జంక్షన్ వరకు, అక్కడి నుంచి నాగోల్ బ్రిడ్జ్ మీదుగా ఎల్బీ నగర్ జంక్షన్ వరకు ఉన్న రోడ్డు నేరుగా 60 మీటర్ల వరకు విస్తరించబోతున్నారు. ఈస్ట్ హైదరాబాద్లో ఇది అత్యంత బిజీ ట్రాఫిక్ కారిడార్. ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్ నుంచి ఎన్ఎండిసి రామంతపూర్ వరకు ఉన్న రోడ్డు ప్రస్తుతం ఉన్న 12 మీటర్ల నుంచి 24 మీటర్ల వరకు డబుల్ అవుతుంది. దీనివల్ల లోకల్ కంజెషన్ తగ్గే అవకాశం ఉంది. ఇక చాదర్ఘాట్ జంక్షన్ నుంచి నింబోలి అడ్డా, అక్కడి నుంచి అంబర్పేట మీదుగా ఉప్పల్ రింగ్ రోడ్ వరకు ఉన్న రోడ్డుకు 60 మీటర్ల మెగా వైడనింగ్ ప్రపోజల్ వచ్చింది. ఈ రోడ్డు ఓల్డ్ సిటీ ఇంకా ఈస్ట్ హైదరాబాద్కు చాలా కీలకం. అలాగే వనస్థలిపురం నుంచి మన్సూరాబాద్ మీదుగా కామినేని హాస్పిటల్స్ జంక్షన్ వరకు ఉన్న రోడ్డును 30 మీటర్లకు విస్తరించనున్నారు. నాగోల్ మెయిన్ రోడ్ నుంచి ఆనంద్ నగర్, అక్కడి నుంచి బండ్లగూడ వరకు ఉన్న రోడ్డును కూడా 30 మీటర్లకు అప్గ్రేడ్ చేయనున్నారు. ఎల్బీ నగర్ బస్టాప్ నుంచి బైరామల్గూడ ఫ్లైఓవర్, టీచర్స్ కాలనీ మీదుగా హస్తినాపురం నార్త్ వరకు ఉన్న రోడ్డును 60 మీటర్లకు విస్తరించనున్నారు. బైరామల్గూడ జంక్షన్ నుంచి కర్మన్ ఘాట్ మీదుగా చంపాపేట్ వరకు 60 మీటర్ల భారీ రోడ్డు రాబోతోంది. అలాగే ఐఎస్ సదన్ క్రాస్ రోడ్స్ నుంచి చంపాపేట్ రోడ్డు వరకు 45 మీటర్ల వైడనింగ్ ప్రపోజల్ ఉంది. అలాగే ఓవైసీ హాస్పిటల్స్ నుంచి ఆరాంఘర్ క్రాస్ రోడ్స్ వరకు 35, 45, 60 మీటర్ల వేరియేషన్స్తో రోడ్ వైడనింగ్ ఉంటుంది. ఈ ప్రాంతం ఎయిర్పోర్ట్ కారిడార్కి చాలా కీలకం. దీంతోపాటు మీరాలం ట్యాంక్ నుంచి ఆరాంఘర్ మీదుగా గగన్ పహాడ్ వరకు 60 మీటర్ల భారీ రోడ్ అభివృద్ధి చేయనున్నారు. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 117 నుంచి ఆరాంఘర్ ఇన్నర్ రింగ్ రోడ్ వరకు ఉన్న రోడ్డును కూడా 60 మీటర్ల వైడనింగ్ చేసే ప్రపోజల్ ఉంది. కాటేదాన్ దుర్గానగర్ నుంచి ఓల్డ్ కర్నూల్ రోడ్డు మీదుగా బెంగళూరు హైవే అప్రోచ్ రోడ్ వరకు 60 మీటర్ల రోడ్ ఎక్స్పాన్షన్ చేయనున్నారు. బంజారాహిల్స్లోని జీవీకే మాల్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 14 మీదుగా కేబీఆర్ పార్క్ వరకు ఉన్న రోడ్ను కూడా 24 మీటర్లకు విస్తరించనున్నారు. అలాగే మల్లేపల్లి నోబుల్ టాకీస్ నుంచి ప్రియా థియేటర్ మీదుగా రవీంద్ర భారతి స్కూల్ వరకు కూడా 24 మీటర్ల వైడనింగ్ ప్రపోజల్ ఉంది. హైటెక్ సిటీ జంక్షన్ నుంచి మాదాపూర్ పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి మాదాపూర్ మెట్రో స్టేషన్ వరకు ఉన్న రోడ్ను కూడా 36 మీటర్ల వరకు విస్తరించనున్నారు. ఈ స్ట్రెచ్లో డైలీ ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నర్సాపూర్ రోడ్ నుంచి NH44 వరకు ఉన్న రోడ్ను కూడా 24 మీటర్లకు విస్తరించనున్నారు. దాంతోపాటే NH44 నుంచి ఆల్వాల్ సర్కిల్ వరకు హెచ్ లైన్ రోడ్ని కూడా 24 మీటర్లకు మార్చనున్నారు. అలాగే నల్లకుంట వెజిటబుల్ మార్కెట్ రోడ్ నుంచి సాయిబాబా టెంపుల్ జంక్షన్ వరకు కూడా 24 మీటర్ల రోడ్ వైడనింగ్ ఉంటుంది. ఇసామియా బజార్లోని మార్వాడి లా కాలేజ్ నుంచి సుందరయ్య పార్క్ వరకు రోడ్ను 30 మీటర్ల మేర ఎక్స్పాండ్ చేయనున్నారు. హిమాయత్ నగర్ సర్కిల్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు 30 మీటర్ల వైడనింగ్ ప్రపోజల్ ఉంది. నేరేడ్మెట్ క్రాస్ రోడ్స్ నుంచి సఫీల్గూడ లేక్ మీదుగా ఆనంద్బాగ్ క్రాస్ రోడ్స్ వరకు ఉన్న రోడ్డును 30 మీటర్లకు విస్తరించనున్నారు. ఈ 22 రోడ్లు విస్తరణ వల్ల హైదరాబాద్లో మొత్తంగా దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్ల అర్బన్ రోడ్ నెట్వర్క్ అప్గ్రేడ్ అవ్వబోతోంది. హెచ్ఎండిఏ తీసుకున్న ఈ 22 రోడ్ల ఎక్స్పాన్షన్ ప్రపోజల్స్ హైదరాబాద్ ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే ల్యాండ్ అక్విజిషన్, డెమోలిషన్స్, కాంపన్సేషన్ వంటి ఛాలెంజెస్ ఎక్కువ ఉండొచ్చు. ప్రస్తుతం హెచ్ఎండిఏ ప్రజల నుంచి అబ్జెక్షన్స్, సజెషన్స్ కూడా స్వీకరిస్తోంది. మరి మీ ప్రాంతంలో కూడా ఈ రోడ్ వైడనింగ్ ఉందా? ఈ ప్రాజెక్ట్ వల్ల ట్రాఫిక్ తగ్గుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి హైదరాబాద్ డెవలప్మెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా నొక్కండి.